క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కల్లూరి లూర్ద్ మేరీ. కీర్తిశేషులు కల్లూరి మరియ జోసెఫ్ ఆత్మకు నిత్య విశ్రాంతి. కల్లూరి లూర్ద్ మేరీకి మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం, కుమార్తెలకు అల్లుళ్లకు ఆయురారోగ్యములు, మనవరాళ్ళు మనవళ్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి. కల్లూరి లూర్ద్ మేరీ, వాయిలాడ మణిమాల, కిషోర్ నివేదిత, సుజిత్ జో, పసుపులేటి మాధురి, జోజుబాబు, రోషిణి, రక్షక్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పిఎల్ మారెడ్డికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి. పిఎల్ మారెడ్డి, పెంటారెడ్డి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత ఆంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. బలభద్ర దేవమ్మ, ఏసయ్య కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానం మరియు దేవుని చిత్తంలో యోబు గారికి వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. సందడిలో పూజ గురువులు వెచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు వెచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. గంటల సందడిలో పూజ గురువులు వెచ్చేసి రండి దైవజనమా, పూజా సమయమిది, పూజా సమయమిది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడు యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాల
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ అనుగ్రహపూరిత సహాయంతో మమ్ము ఆదుకొనుము. మేము మీ సేవకు అంకితమగునట్లు కృపచూపుము. కరుణతో మాకు మీ తోడు సాటును అన్ని వేళలా అందించుమని అర్థించుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పశ్చాత్తాప హృదయముతోనూ వినయాత్మమైన మనస్సుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరింతుము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం నుంచి 43వ వచనం వరకు. ఆ దినములలో అజర్య నిప్పుల నడుమ నిలుచుచుండి ఇట్లు ప్రార్థించెను: నీవు మాతో చేసుకొనిన నిబంధనమును రద్దు చేయకము, మమ్ము సదా విడనాడకము. అప్పుడు నీ గౌరవము నిలుచును. మాకు నీ కరుణను నిరాకరింపకము. నీవు ప్రేమించిన అబ్రహాముకు, నీ సేవకుడు ఈసాకుకు, పవిత్రుడగు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానములను నిలబెట్టుకొనుము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలె, కడలి ఎడ్డునందలి ఇసుక రేణువుల వలె వృద్ధి చేయుదువనని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మేమితర జాతుల కంటే స్వల్ప సంఖ్యకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వసించు తావులెందెల్లా మాకు అవమానము కలుగుచున్నది. మాకిప్పుడు రాజు గాని, ప్రవక్తలు గాని, నాయకులు గాని లేరు. నీకు బలులు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవాలయము లేదు. నైవేద్యములు అర్పించు మీ మన్నన బడయుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయముతో వినయాత్మమైన మనస్సుతో నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, బలిసిన వేల కొలది గొర్రె పిల్లలను దహన బలిగా కొనివచ్చిన వాని వలె నీవు మమ్ము అంగీకరింపుము. నేడు మా పశ్చాత్తాపమునే బలిగా స్వీకరింపుము. మేము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరింతుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటు నొందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదుము. నీవు మమ్ము దయతో ఆదరముతో చూడుము. మేము భంగపాటును పొందకుండానట్లు చేయము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామముకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ మార్గములకు నాకు తెలియజేయము. నీ త్రోవలను నాకెరిగింపము. నన్ను నీ సత్యమునందు నడిపింపుము. నీవు నన్ను రక్షించు దేవుడవు కనుక నాకు బోధ చేయము. దినమంతయు నీ కొరకై వేచియుందును. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు చిరకాలము నుండి నీవు నా పట్ల చూపుచు వచ్చిన కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. యవనమున నేను చేసిన పాపములను గుర్తుపెట్టుకొనకుము. నీ ప్రేమను బట్టియు
నీ మంచితనమును బట్టి నీవు నన్ను జ్ఞప్తి యందు ఉంచుకొనుము. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభువు మంచివాడు, ధర్మవర్తనుడు. అతడు పాపులకు తన త్రోవలను తెలియచేయును, వినయవంతులను సన్మార్గమున నడిపించును, దీనాత్ములకు తన మార్గమును బోధించును. అందరూ ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభు నీ కరుణను ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకొనుము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు. 18వ అధ్యాయము 21వ వచనం నుండి. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 7 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన గోరెను. ఆ రాజు లెక్కలు చూచుకొన ప్రారంభింపగానే 1,000,000 వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు అతని కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ అదే సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తన తోడి సేవకులలో నొకనిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాలలో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానునకు ఎరిగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయచూపవలదా అని మండిపడి
బాకినంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు నీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. యేసు ప్రభు కోరుతున్నటువంటి ఈ ఇతరులను క్షమించడము సులభమా కష్టమా? మనకు ప్రభు క్షమిస్తున్నారు అని ఎప్పుడైతే మనకు క్షమాపణ కావాలనో మనమేదో సులభంగా దాన్ని అట్లానో ప్రభు ఇచ్చేస్తారులే అన్నట్టు ఒకలాంటి ధైర్యంతో మనం యాక్చువల్ వాస్తవం చూసే తప్పులు చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే మనము ఇతరులను క్షమించాలి అని ఆ సమయం వచ్చినప్పుడు అది మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. అప్పుడు అంటే వారు ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చెప్పారు, అలా చెప్పారు, ఇన్నిసార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు ఇలా చేస్తున్నారు, కాబట్టి ఇంక నేను క్షమించలేను ఫాదర్ అని చెప్పి అనే సందర్భాలు కూడా ఉన్నాయి. పేతురు కూడా చూడండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతడు 7 పర్యాయములని అంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఆ సంఖ్య 7 ఒక నిండుతనానికి సూచన. అంటే ఇంకా 7 సార్లు క్షమించాడు అంటే ఇంకా మొత్తం చాలా అసలు పర్ఫెక్ట్ అన్నట్టు అన్నమాట. కానీ యేసు ప్రభు అది సరిపోదు అన్నట్టు ప్రభు ఏమని చెప్తున్నారు? 7 పర్యాయములు కాదు, 7 సార్లు 70 పర్యాయములని ప్రభు అంటున్నారు. అంటే అది ఎన్నిసార్లు అని చెప్పి దానికి లెక్క లేనట్టు. అంటే వాళ్ళు ఎన్నిసార్లైనా నన్ను క్షమించు అని ఎవరైనా వచ్చినప్పుడు వారిని క్షమించాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని ప్రభు సూచిస్తున్నారు. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఎందుకు మనం ఇతరులను క్షమించాలి అన్నదానికి యేసు ప్రభు ఆ ఉపమానాన్ని చెప్పారు. ఏ విధంగా అయితే ఆ రుణస్థుడు ఆ రాజు దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చినప్పుడు అతడు మోకరించి నేను ఇంకా నాకు కొద్దిగా సమయం ఇవ్వండి అంటే అతడు క్షమించండి అని అడగలేదు. ఏమడిగాడు? కేవలం కొద్దిగా సమయం ఇవ్వండి, నేను ఏ విధంగా మీ అప్పును తీర్చేస్తాను అని అతడు అంటున్నాడు. అంటే అతడు క్షమించు అని అతడు అడగలేడు. అయినా కానీ రాజు ఏం చేశాడు? రాజు తెలిసిపోయినది, అరే ఇతడు ఇంత అప్పుని ఇతడు చెల్లించలేడు, కాబట్టి వాస్తవం చూస్తే అతనిని మరియు అతని భార్యను పిల్లలను అందరినీ కూడా చెరసాల్లో వేయించి అంటే వారిని ఆ విధంగా అంటే విక్రయించాలి అని ఆ రాజు నిర్ణయించాడు. కానీ ఎప్పుడైతే అతడు ప్రాధేయపడ్డాడో అప్పుడు వెంటనే రాజు అలా చేయలేదు, వారిని చెరసాల్లో వేయలేదు. మరి దానిపైగా రాజు ఏం చేశాడు? అతనిపై కనికరించాడు. కనికరించి ఇంకా ఆ అప్పును కూడా మాఫ్ చేసేశాడు. ఇంకా అతడు అప్పు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే అతడు క్షమించండి అని అడగలేదు, కేవలం సమయం మాత్రమే అడిగాడు. కానీ రాజు అతను అడిగిన దానికన్నా ఎక్కువ అతనికి ఇచ్చేశాడు. కేవలం సమయమే కాదు, అసలు అప్పునే అతడు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అప్పునే అతడు రద్దు చేసేశాడు. ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయం. అంటే దేవుడు కూడా మన పట్ల అలా ప్రవర్తిస్తున్నాడు అని. మూడో విషయం ఏంటంటే ఆ రాజు ఎలా తన తోడి సేవకులతో అతడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే అతని హక్కున్నది. ఎవరైతే అతనికి అప్పుబడి ఉన్నారో ఆ అప్పుని అతడు అడగాల్సినటువంటి హక్కు అతనికి ఉన్నది. కానీ చూడండి, అతడు కనికరించలేదు. కేవలము ఆ అప్పు అనేటిది చిన్న అప్పే, కానీ అతడు కనికరించలేదు. కఠిన హృదయంతో ఆ యొక్క తోటి సేవకుడిని చెరసాల్లో వేయించి మరియు అలా అతడు చాలా కఠినంగా ఉన్నాడు. అది ఆ రాజుకి ఇతర సేవకులు వెళ్ళి చెప్పినప్పుడు ఆ రాజు మండిపడి అతనికి ఏదైతే ఇదివరకు ఆ అప్పునంతా కూడా మాఫ్ చేసేసాడో దాన్ని మళ్ళా ఆ అప్పు కట్టేంత వరకు చెరసాలు ఉండాల్సిందే అన్నట్టు ఆ రాజు అతన్ని అలా శిక్షించాడు. అంటే ప్రారంభంలో అతడు అడిగిన దానికన్నా ఎక్కువనే రాజు అతనికి ఇచ్చాడు. కానీ చివరిగా ఏమైంది? అతడు అడిగింది కూడా అతనికి దొరకలేదు. ఎందుకని? మధ్యలో ఏం జరిగింది? అతడు రాజు యొక్క విశాల గుణాన్ని అతడు
అతడు రాజు కనికరాన్ని అతడు స్వీకరించాడు, కానీ అదే కనికరాన్ని అతడు తన తోటి సేవకులతో పంచుకోలేకపోయాడు. రాజు అతని నుంచి ఎక్కువేం అడగలేదు. అతడు ఏదైతే పొందుకున్నాడో అదే అతడు ఆ తోటి సేవకునితో పంచుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉన్నది అని ఈ ఉపమానం ద్వారా యేసు ప్రభు సూచిస్తున్నారు. కాబట్టి యేసు ప్రభు మనలను ఇతరులను క్షమించాలి అని అన్నప్పుడు ప్రభు ముందే మనకు ఒక ఉదాహరణగా ప్రభు మనలను ఎన్నోసార్లు క్షమించే ఉన్నారు. అతడు చేయనిది మనలను ఎప్పుడు కూడా ప్రభు అడగడు. ప్రభు ఏదైతే చేస్తున్నారో దాంట్లో ఏదో కొద్దిగానే ప్రభు మనల నుంచి కోరుతున్నారు. కాబట్టి మనం దాన్ని ఏదైతే ప్రభు మనల నుంచి ఏదైతే కోరుతున్నారో మనం ఏమని గమనించాలి? ప్రభు మనకి ఇస్తున్న దానికన్నా మరీ తక్కువనే ప్రభు మనల నుంచి కోరుతున్నారు. అతడు మనకు 100 ఇస్తే మన నుంచి కోరేది బహుశా 1. కాబట్టి అది ఏదైతే ప్రభు మన నుంచి కోరుతున్నారో ఇతరులను క్షమించాల్సినటువంటి ఆ యొక్క గుణము మనము వెంటనే దాన్ని మనం సమర్పించగలగాలి. కాబట్టి దివ్య బలి పూజలో అంటే మనకు తెలుసు, మన అందరికీ కూడా తెలుసు, ఇతరులను క్షమించాలంటే సులభమేం కాదు, చాలా కష్టం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞాపక శక్తి చాలా మంచిది. ప్రభు ఎందుకు ఇచ్చాడు జ్ఞాపక శక్తి? అతడు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా ప్రభుకి కృతజ్ఞులుగా ఉంటూ, మరియు ప్రభు మనకు నేర్పించినటువంటి విషయాలన్నిటినీ మనం గుర్తుపెట్టుకొని దాన్ని మనం పాటించాలి అని. కానీ సాతాను ఇదే జ్ఞాపక శక్తిని దుర్వినియోగం చేస్తూ ఏం చేస్తుంది? మనం చేసినటువంటి చెడ్డ పనులను, ఇతరులు చేసినటువంటి అంటే ఆ పాపములను, చెడ్డ పనులను అన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకొని దాన్ని ఏదో విధంగా మన సమయం కోసం వెయిట్ చేసి దాన్ని పగ తీర్చుకోవాలని అదని ఇదని చెప్పి మన ఈ యొక్క జ్ఞాపక శక్తిని దుర్వినియోగం చేస్తూ మనలను ఆ విధంగా పాపంలో పడేస్తున్నది. కాబట్టి ఇతరులు ఏం చేస్తున్నారో మనం దాన్ని గుర్తుపెట్టుకున్నా కానీ మనం దాన్ని అంటే ఎప్పుడెప్పుడైతే ఆ యొక్క జ్ఞాపకం వస్తున్నదో దాన్ని ఆ యొక్క జ్ఞాపకాన్ని మనం ప్రభుకు సమర్పించి, ప్రభువా ఇదిగో వారు ఇలా చేశారు, నాకు చాలా డిస్టర్బ్ అవుతున్నది, కాబట్టి వారిని క్షమించండి, వారిని క్షమించే గుణం నాకు దయచేయండి అని చెప్పి మనం ఒక చిన్న ప్రార్థన చేయాలి. అలా చేస్తే మనకు అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది. ఎందుకంటే మానవ స్వభావంతో అసాధ్యమైనవి పవిత్రాత్మ శక్తితో సాధ్యమవుతుంది. యేసు ప్రభు కూడా తెలుసు. అందుకాబట్టే మనకు పవిత్రాత్మ శక్తిని ప్రభు అనుగ్రహించున్నారు. కాబట్టి దివ్య బలి పూజను మనం ఈరోజు ప్రభుకు సమర్పిస్తున్నామంటే వాస్తవంగా ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు ఏ వరాలను, ఏ ఆశీర్వాదములను, ఏ కనికరమైతే అతడు మనకు ఇవ్వాలని ప్రభు కోరుతున్నారో ఈ దివ్య బలి పూజ ద్వారా ప్రభు మనకు ఇస్తున్నారు, సమర్పిస్తున్నారు. కాబట్టి మనం కూడా ప్రభు ఏదైతే మనకి ఇస్తున్నారో దానికి మనం స్పందిస్తూ ప్రభు ఏ విధంగా మనల్ని చూసి కనికరిస్తున్నారో అదేవిధంగా మనం కూడా ఇతరులను చూసి కనికరించాలి. మనము ఎంతో ప్రభు నుంచి స్వీకరించున్నాం కాబట్టి దాంట్లో నుంచి కొద్దిగా ప్రభు అడుగుతున్నాడు కాబట్టి మనము దాన్ని సులభంగా మనం ఇవ్వగలగాలి. ఈ విధంగా ప్రభు మనకు సహాయపడాలని ఉద్దేశిస్తూ ఈ దివ్య బలి పూజను కొనసాగించుకుందాము. రాగములో అనురాగములో వేదనలో ఆవేదనలో, రాగములో అనురాగములో వేదనలో ఆవేదనలో, నీవే శక్తి, నీవే యుక్తి, నీవే ప్రాణం, నీవే రక్తి,
నీవే ముక్తి నీవే ప్రాణం, నీవే రక్తి నీవే ముక్తి నీవే నేస్తం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువు అటు స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధములన్నిటినీ కడిగివేయునుగాక. తద్వారా మా జీవితములు మీ సర్వశక్తికి ప్రీతి కలిగించు బలి అర్పణములుగా రూపొందునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనస్సులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి అందే మా మనసులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 మన ప్రభువు. భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున విజయవారు ధన్యులు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, యాంథనీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియమ్మతోనూ, పునీత జోజపుతోనూ, పునీత అపోస్తులతోనూ, పాదువపురి పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us to receive it. Amen. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
ఇగ్నాసి వారు చేసిన జపం. క్రీస్తుని ఆత్మమా, పరిశుద్ధపరచండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థనను ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మేము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పవిత్ర బలిలో పాల్పంచుకొనుచున్న మాకు మీ దివ్య జీవనమును అనుగ్రహింపుము. మాకు పాప క్షమను దయచేసి భద్రతను కల్పింపుము. మేము ధర్మమును పాటించుచు నిందారహితముగా జీవించినట్లును అనుగ్రహించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియాంతోని వారి నవదినకై అందరం కూడా మోకరించుదాము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్యబాల యేసును మీ హస్తములందు ఎత్తుకొని భాగ్యమును పొందితిరి. మీ ఆత్మ నుండి పొంగిపడుచున్న నిరుపమాన ఉపశమనం చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి ఉన్నట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షంగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరి కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించలాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా, మీరు పరివర్తనను ప్రాయశ్చితమును గురించి బోధించిదిరి కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించిదిరి కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరుల పునీత అంతోని వారా, దివ్య బాలయేసును మీ హస్తములను ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తిగల వేడుదల చేత
అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందింటిరి కదా, అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుము గాక. మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తారని దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదము. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయమును కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వల్లే మేము పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతి దినము మేము సువార్త విలువల ప్రకారముగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ప్రభు మీతో ఉండురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీత అంతోని వారి మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలుచునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొని విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అని ప్రభువు నుడువుచున్నాడు. శాంతిని ప్రేమించి శాంతికి మూలమైన దేవా, నిన్ను తెలుసుకోవటం జీవితం, నిన్ను సేవించటం నిజమైన స్వేచ్ఛ. నీకు మొరపెట్టుకునే నీ పిల్లలపై కరుణతో దృష్టి సారించుము. నీ కరుణ మరియు శక్తితో ప్రతి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షింపుము. హింస కారణంగా బాధపడుతున్న వారందరినీ కాపాడుము. యుద్ధ శక్తిని చెదరగొట్టి
గర్విష్ఠులను వినమ్రులను చేయువాడవైన దేవా, మా మధ్య ఉన్న హింసను త్వరగా తొలగించుము. బాధపడుతున్న వారి కన్నీళ్లను తుడిచివేయుము. నీ ప్రేమపూర్వక రక్షణపై విశ్వాసం ఉంచిన మేము ఏ శత్రువు ఆయుధాలనైనా భయపడకుండా ఉండునట్లు అనుగ్రహించుము. ప్రేమలో ఐక్యమైన మానవ కుటుంబం అంతా నిజంగా నీ కుమారులు కుమార్తెలుగా జీవించినట్లు దయచేయము. శాంతి దేవుడవైన దేవా, నీవే నిజమైన శాంతి. వివాదాత్మక హృదయం నిన్ను గ్రహించలేదు. హింసాత్మక మనస్సు నిన్ను స్వీకరించలేదు. ఒకే హృదయంతో ఉన్నవారు మంచి మార్గంలో స్థిరంగా ఉండినట్లు అనుగ్రహించుము. వివాదంలో ఉన్నవారు చెడును మరచి స్వస్థత పొందినట్లు దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేచువారా, అద్భుతాలతో నివారా, అద్భుతాలతో నివారా, ఎనలేని వరమును కురిపించావు, ఎనలేని వరమును కురిపించావు, లెక్కి